భారత రాజ్యాంగ నిర్మాత సామాజిక సంస్కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజంలో నిరుపేద అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేశారని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఇటీవల 30 లక్షలతో నిర్మించిన అంబేద్కర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ గారి చౌరస్తాలో బాబాసాహెబ్ భారత రత్నగా వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఈరోజు ప్రభుత్వం పక్షాన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని వారి గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసే విధంగా ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా, ఈ జయంత్యోత్సవాల సందర్భంగా ఈ తరం ప్రజలకు, ఈ తరం యువతకు వారి యొక్క ఆలోచన విధానాన్ని చెప్తూ వారి అడుగుజాడల్లో నడిచే విధంగా ముందుకు సాగడానికి కోసం ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకోవడం జరిగిందన్నమాట. సందర్భంగా చెప్తూ మున్సిపల్ కు జయంత్యోత్సవాల సందర్భంగా ఇక్కడ వారి కాంస్య విగ్రహాన్ని నా చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం నా జీవితం ధన్యమైందనే విధంగా, ఎందుకంటే కింది అట్టడుగు వర్గాలకు వచ్చినటువంటి సందర్భంలో వారి ఆలోచన ముందుకు తీసుకుపోయి ఈ తరానికి చూపేటటువంటి కాంస్య విగ్రహాన్ని ఇక్కడ నూతన కూడలిని అభివృద్ధి చేసేటువంటి అవకాశం రావడం ఆనందదాయకం ఉందన్నమాట. కొన్ని సందర్భంగా చెప్తూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, వేరే పట్టణ ప్రముఖులకు, బహుజనులకు సంబంధించినటువంటి బిడ్డలందరికీ కూడా ఈరోజు వేరే పట్టణమే కాకుండా అంబేద్కర్ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు వేరే పట్టణమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అంబేద్కర్ సంఘాల బాధ్యులు ఉన్నటువంటి వాళ్ళు కూడా మా మార్కెట్ కమిటీ చైర్మన్తో పాటు అనేక మంది సెస్ డైరెక్టర్ కానీ, ఇక్కడ బీజేపీ జిల్లా అధ్యక్షులు, పార్టీలకు అతీతంగా కూడా అనేక మంది రావడం జరిగింది. వారందరికీ కూడా నేను అంబేద్కర్